స్పష్టీకరణ. ఓల్వో ఇతర అధునాతన బస్సులు నడిపే బాధ్యతను శిక్షణ తీసుకున్న డ్రైవర్లకు అప్పగించాలి. ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావుకు హైకోర్టు స్పష్టం చేసింది. వీడియో కాన్ఫరెన్స్ విధానంలో విచారణకు హాజరైన ఆర్టీసీ ఎండీ ఇచ్చిన హామీని నమోదు చేసింది. పిల్పై విచారణ మూసేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం బుధవారం మేరకు ఉత్తర్వులు జారీ చేసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆరోపణలకు ఆధారాలు ఉన్నాయా? మాజీ మంత్రి కాకాడిని విచారించిన పోలీసులు సర్వేపల్లి శాసనసభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై మీరు చేసిన ఆరోపణలకు ఆధారాలు ఉన్నాయని వైకాపాకు చెందిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి విచారణాధికారి ప్రశ్నించారు. సోమిరెడ్డి మద్యం వ్యాపారాలను బెదిరించి వాళ్ళ వద్ద నగదు వసూలు చేసి మద్యం దుకాణాలు కేటాయిస్తున్నాను కాకాని గత నెల 16 ఆరోపిస్తూ సామాజిక మాధ్యమంలో పోస్టులు పెట్టారు. సోమిరెడ్డిపై అసత్య ఆరోపణలు చేస్తున్నాను, కాకానిపై కేసు నమోదు చేయాలని గత నెల 23వ తేదీన మండల కార్యదర్శి మల్లికార్జునరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ముత్తుకూరు పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు. బుధవారం కాకాని విచారణకు హాజరుగా కృష్ణపట్నం పోర్టు సీఐ రవినాయక్ విచారించారు. దాదాపు 2 గంటల 10 నిమిషాల పాటు విచారణ జరిగింది. అడిగిన అన్ని ప్రశ్నలకు కాకాని సమాధానం చెప్పారని విచారణ అధికారి తెలిపారు. పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చిన అనంతరం కాకాని మాట్లాడుతూ తాను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని, అక్రమ కేసులకు భయపడనన్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఏఐ టూల్ ఆస్ట్రా ఆవిష్కరించినటువంటి నారాయణ విద్యా సంస్థలు విద్యార్థులకు డిజిటల్ లెర్నింగ్ సులభతరం చేసేలా నారాయణ విద్యా సంస్థలు ఆస్ట్రా పేరుతో సరికొత్త టూల్ను అందుబాటులోకి తెచ్చే కృత్రిమ మేధ ఆధారిత చాట్బాట్ ఆస్ట్రా విద్యార్థులు అడిగే ప్రశ్నలకు వేగంగా సమాధానం ఇస్తుంది. దీనికి నారాయణ విద్యా సంస్థలు పాఠ్యాంశాలు, స్టడీ మెటీరియల్స్ అనుసంధానించారు. ప్రశ్నలకు కేవలం 30 సెకండ్లు స్పందిస్తుంది. ఆస్ట్రాపై విద్యా సంస్థల అధినేత పునీత్ మాట్లాడుతూ ఈ టూల్ మా విద్యా సంస్థల నిబద్ధతకు నిదర్శనం. 91% విద్యార్థులు ఈ చాట్బాట్కి 5 స్టార్ రేటింగ్ ఇచ్చారు. ఒకసారి అడిగిన సందేహాలు వచ్చిన సమాధానం